చెప్పండి రా, నెక్స్ట్ స్టెప్ చెప్పండి చేస్తే. ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఓపెన్ చేయి. ఏంటన్నా ఏం చెప్పారు? ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అబ్బా. ఎక్కడ ఉంటుంది అన్నది? ఇదా? అదే నువ్వు చేయి, కాపీ పేస్ట్ చేయి పైనుంచి. జావా హోము, ఆ హోము, ఈ హోము. జావా హోమ్ కాపీ చేసినట్లేవుగా. చేయలేదన్న. చెయ్యి. ఇక్కడ డౌన్లోడ్స్ లో ఉంది అది. డౌన్లోడ్స్ ఎందుకుంటుంది స్వామి? జావా హోమ్ ఎక్కడ ఉంటుంది? దేవుడు స్వామి నువ్వు నిజంగానే. అచ్చా. పాత అదే ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఫైల్స్. దానికి వెళ్ళు. ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ. జావా కింద కనిపిస్తుంది కదా. ఉమ్, అది తీసుకో చాలు, అది తీసుకో. ఉమ్, వెళ్ళు. ఉమ్, ఏది ఏది కాపీ చేయమంటావు? ఏం చేస్తావు? జావా. ఉమ్, ఒక్క నిమిషం ఆగు. ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నాను, ఒక్క నిమిషం. జావా ఫోల్డర్లోకి వెళ్ళు. 1.8.0.202 రెండు సేమేనా? జేడీలోకి ఒకటి వెళ్ళు. జేడీకే, ఇంకోటి జేఆర్ఈ అన్న. జేడీకి వెళ్ళు. జేడీకే. ఏదో దాంట్లోకి వెళ్ళి వెళ్ళు, దాంట్లోకి క్లిక్ చేయి. ఒక్క నిమిషం. ఈ పాత్ తీసుకో. క్లిక్ చేశాను. ఈ పాత్ మొత్తం తీసుకో. తీసుకొని పోయేసి జావా హోమ్ లో పెట్టు. అదే పెట్టాను. విధంగా. ఓకే. ఆ స్పార్క్ ఇప్పుడు ఎంటర్ చేయండి. ఆల్ ట్యాబ్ కొట్టు. అది కనిపిస్తుంది నీకు, ఆల్రెడీ నువ్వు ఓపెన్ చేసి ఉంటావు, అది నువ్వు క్లోజ్ చేయలే. ఆల్ ట్యాబ్ కొట్టు. రావట్లేదు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇందాక ఓపెన్ చేసి ఉంటాయి కదా. అది బయటికి రాగానే క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్. ఓకే. న్యూ కొట్టు. ఎంటర్ చేయి. జావా. రాయ్ జావా హోమ్ అని క్యాప్స్ లాక్ ఆన్ చేసి పెట్టుకో. అక్కడ కాపీ పేస్ట్ చేయబ్బా. కాపీకి వెళ్తే అది పోతుంది అన్నది. ఎందుకు పోద్ది? ఆల్ ట్యాబ్ కొడితే ఎందుకు కనిపిస్తుంది? పాత్ తీసుకోమంటారన్న. ఉమ్,
ఓకేనా? హలో. హలో. ఓకే. ఓకే చేయమంటారా అన్న? చెయ్యి. చేశాను. నెక్స్ట్. న్యూ, మళ్ళీ హడూప్ హోమ్. కానీ హడూప్ హోమ్, స్పార్క్ హోమ్ గబగబా టైప్ చేసే బిన్ కాకుండా రిమైనింగ్ అంతా కాపీ పేస్ట్ చేయాలి సేమ్. దీంట్లో బిన్ ఉంచానా? బిన్ బిన్ తీసేయాలి కదా? ఉంచకూడదు అని చెప్తా ఉంటే పాత్లో యాడ్ చేయాలి అని చెప్తున్నా నేను. సో వితౌట్ బిన్ కాపీ పేస్ట్ చేయి అంటున్నా. స్పార్క్ హోమ్ కాడ ఉన్న దాన్ని కాపీ పేస్ట్ చేసి బిన్ తీసేసి స్లాష్ దాకా తీసేయి. ఈ ఫా తీసేయి స్లాష్ కూడా. ఓకే. ఓకే కొట్టు. తీసేసాను. అదే విధంగా న్యూ కొట్టు, స్పార్క్ హోమ్ అను. పైథాన్ దాకే కాపీ చేయి. ఓకే. ఇది తీసేయమంటారా? పైథాన్ 3.11. ఓకే అను. అయిపోయిందా? హడూప్ ఓకే. హోమ్, జావా హోమ్, పైథాన్ పాత్, స్పార్క్ హోమ్ అయిపోయిందా? పాత్ ఉంది కదా అక్కడ, పాత్ అని అయిపోయింది. చెప్పి క్లిక్ చేయి. పాత్ మీద క్లిక్ చేయి. ఉమ్, ఎడిట్. ఏమైంది తిరుగుతా ఉంది? చెప్పనా నెక్స్ట్ స్టెప్ చెప్పు. ఆ? లేదు, దాని మీద వైట్ దాని మీద క్లిక్ చేయి, లేకపోతే న్యూ స్క్రీన్ అని కొట్టు. కనిపించట్లేదా? న్యూ అను. ఉమ్, అక్కడ పైథాన్ పాత్ ఇచ్చావు కదా, కాపీ పేస్ట్ చేయి. పేస్ట్ చేయి ఇక్కడ, ఆల్రెడీ నువ్వు పేస్ట్ పైథాన్ కాపీ పాత. చేసుకోండి. జస్ట్ పేస్ట్ చేయి అంతే, దట్స్ ఇట్. ఓకే, దాన్ని మూవ్ అప్ అని కొట్టు. అది ఇంక అంతే, ఓకేనబ్బా. చెప్పించేయి. మూవ్ అప్ అని కొట్టు. 3.11 ఉంచా. 3.11 ఉంచానా? ఉంచమని చెప్తున్నాను. మూవ్ అప్ అని కొట్టు. ఏమైంది అది? స్పేస్ తీసే, స్పేస్ ఎందుకు అంత ఉంది? దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అయింది న్యూ అనేది. ఇది మూవ్ అప్ కొడితే పోవట్లేదు అన్నది. ఎంటర్ కొట్టు మామూలుగా. కిందకి రా. ఇప్పుడు కొట్టు. ఆ, అను అను. పెట్టాను. ఓకే. ఆ, నువ్వు న్యూ అని కూడా కొట్టబోలేదబ్బా. అక్కడ టూల్స్ ఉందా? టూల్స్ కి అక్కడనే అయ్యో అయ్యో, నువ్వు ఎందుకు ఓకే కొడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఆ టూల్స్ కింద వైట్ లైన్స్ పట్టలేదు పట్టలేదు కనిపిస్తున్నాయా? పట్టలేదు అన్నది. దాని మీద ఎంటర్ కొట్టు ఒకసారి. ఆ, డబుల్ క్లిక్ కొట్టు అంటున్నా. డబుల్ క్లిక్. ఉమ్, అది. ఇప్పుడు వచ్చేసి జావా హోమ్ ఉంది కదా, జావా హోమ్ స్లాష్ బిన్ అని ఇవ్వు అక్కడ. అక్కడ కాపీ పేస్ట్ యా. చేయబ్బా. స్లాష్ బిన్ అని వచ్చేసి స్లాష్ బిన్. స్మాల్ లెటర్స్ అయ్యి. ఏం చేస్తున్నావు స్వామి నువ్వు? ఉమ్. అదే విధంగా హడూప్ హోమ్ అది ఉంది కదా, బిన్ అని, ఆ బిన్ ఇవ్వు. ఉమ్, ఓకే.
ఇవి రెండు మూవ్ అప్ వద్దన్నా. పల్లె నువ్వు ఓకే కొట్టప్ప. ఏదైనా ఒకటి తర్వాత చూద్దాం. ఓకే. ఓకే. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి. సెర్చ్ లో పోయి సిఎండి టైప్ చేయి. జావా వర్షన్. జావా స్పేస్ ఐఫన్ వర్షన్. ఐఫన్ వర్షన్. జావా స్పేస్ ఐఫన్ వర్షన్ అప్పర్ యారో. అయ్యో స్పేస్ అయ్యా నాయన. జావా స్పేస్ ఐఫన్ వర్షన్. అంటే ఇవ్వమంటారా? స్పేస్ ఐఫన్ చెప్తా ఉన్నాను అహ్మద్. అంటే వినిపించలేదన్నా, వినిపించలేదు. జావా ఇప్పుడు ఇప్పుడు ఏం చేయమంటారు స్పేసు చెప్పండి. ఐఫన్ వర్షన్. స్పేస్ తర్వాత ఐఫన్ వర్షన్ రాయబ్బా. ఐఫన్ అంటే మైనస్ రెండు స్పేస్లు ఇచ్చాడు. ఇచ్చానండి హైఫన్ అదే. రన్ చెయ్యి. 1.8 వచ్చింది. అట్లాగనే పైథాన్ అని చెప్పి ఎంటర్ చేయి. పివై. అయ్యో అయ్యో. పివైటిహెచ్ఓఎన్. దట్స్ ఇట్, దట్స్ ఇట్. ఎంటర్. ఓకే. కంట్రోల్ జెడ్. ఎంటర్. అదే విధంగా పైస్పార్క్. ఎంటర్. ఎంటర్ చేశాను. కంట్రోల్ జెడ్. వెయిట్ చేసా. కంట్రోల్ చేసి వచ్చిందన్న అదో. ఏమొచ్చింది? హలో. ఇది హలో పబ్లిక్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్స్. అల్లవ్ అనమాట. ఓకే ఒక్క నిమిషం. ఆ రెండు కమాండ్స్ రన్ చేయి నేను పంపించినాయి. హ్మ్. ఏం చేస్తున్నావు అహ్మద్? కాపీ చేసి పేస్ట్ చేస్తాను. కంట్రోల్ జెడ్ ఇవ్వమంటారా? కంట్రోల్ జెడ్ కాదు స్వామి, అక్కడ కాపీ కాపీ చేసావా? చేశానన్న. కంట్రోల్ వి. ఎంటర్. పైథాన్ వాజ్ నాట్ ఫౌండ్ అంటారు. రన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ టు ఇన్స్టాల్. అవుతుంది కదా మరి పైథాన్. ఓ ఓ ఓ ఓ. అదే మనం చెప్పాను కదా, పైథాన్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత python 3.ext అని చెప్పేసి ఇవ్వాలని చెప్పాను కదా, దానివల్ల ఇది ఫెయిల్ అవుతుంది. అక్కడికి వెళ్ళి ఒకసారి ఇది కంట్రోల్ జెడ్ కొట్టు. పైథాన్ ఫోల్డర్లోకి వెళ్ళు. ఇన్స్టాలేషన్ ఫోల్డర్, పైథాన్ ఫోల్డర్లో. పైథాన్ ఫోల్డరా? నీ కాడ అది ఉంది చూడు. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో ఉంది చూడు స్వామి. నువ్వు కాపీ చేసుకున్నావు. అదే కాపీ చేయి బంగారు కొండ. ఉంది ఉంది ఉంది. పో తొందరగా. దాని మీద క్లిక్ చేయి, దాని మీద క్లిక్ చేయి. అక్కడ క్లిక్ చేయి, కంట్రోల్ వి కొట్టు, ఎంటర్ కొట్టు. ఇక్కడ 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 ఇక్కడ.
ఇక్కడ పైథాన్ చూడు, న్యూస్ కింద కంట్రోల్ C కంట్రోల్ V. కంట్రోల్ ఇక్కడే ఉంది కదా. ఇంకెక్కడ ఇస్తావు? ఇక్కడే వేరే దాంట్లో ఉంటాం. ఆహా, ఇంత కాపీ చేసావు దాన్ని. కంట్రోల్ C చేశాను. కంట్రోల్ V. అక్కడ పైథాన్ ఐఫన్ కాపీ ఉంది, దాన్ని తీసేసి ఐఫన్ కాపీని జస్ట్ 3 అని ఇచ్చేసాయి. Python 3 అని ఉండాలి అంతే. జస్ట్ 3 ఎంటర్ దట్స్ ఇట్. మళ్ళీ పైస్పార్క్ అని చెప్పి రన్ చేసేసి ఓకే, మీదన్నీ రన్ చేసేస్తే మీ పైస్పార్క్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, తర్వాత మనం రేపు మాట్లాడుకుందాం రిమైనింగ్. ఓకే, అర్థమవుతుందండి అందరికి? సో జస్ట్ ప్రెస్ ఎంటర్ మాస్టర్, ప్రెస్ ఎంటర్ కొట్టు వచ్చిందండి. మాస్టర్. ఓకే, పైస్పార్క్ ఎంటర్. ఓకే, ఇది ఓపెన్ అయిన తర్వాత నీకు ఇందాక కమెంట్స్ ఇచ్చాను కదా, ఆ రెండు వచ్చిన తర్వాత అవుట్పుట్ కానీ వస్తే దట్స్ ఇట్, అయిపోయింది మీకు. అంటే ఇన్స్టాలేషన్ బాగానే రన్ అవుతుందని. ఉమ్. ఇందాక నోట్ ప్యాడ్ లో అది చార్ట్లో ఇచ్చాను చూడు, అవి కాపీ పేస్ట్ చేయ ఇక్కడ. దట్స్ ఇట్. అయిపోయిందామా ఇన్స్టాలేషన్? ఓకే ఓకే. ఓకే, ఓకే అండి. కంగ్రాచులేషన్స్ అహ్మద్. ఎలా కనెక్ట్ అవ్వాలన్న దానికి? ఇంకేం కనెక్ట్ అయ్యేది? పైస్పార్క్ లో ఉన్నావు ఇప్పుడు. ఇంకా నువ్వు మొత్తం కోడింగ్ అయిపోయి, నేను కోడింగ్ ఇచ్చింది స్మాల్, అది ఎగ్జాంపుల్ ఇచ్చా ఒక కోడ్. ఓకే, అదే పైస్పార్క్ కోడ్ నువ్వు రాసింది ఇప్పుడు. అది జియోఏ కదా స్పైస్ పార్క్ అనేది. జియోఏ కాదమ్మా, ఇది కోడింగ్ ఉంటది. అలా కాకుండా మీరు నోట్బుక్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దానికి అనకుండా ఇన్స్టాలేషన్ చేయాలి, ఆ తర్వాత ఇంకోసారి చెప్తాను. ఓకే సరే సార్. ఓకే అమ్మా. ఓకే గాయస్. హలో ఓకే హలో అండి. అన్నా. ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నా ఉన్నారో నేను చాట్లో ఇచ్చాను కదా, ఆ స్టెప్స్ అనేసి మీరు ఫాలో కండి. ఏదైనా డౌట్స్ ఉంటే రికార్డింగ్ చూసుకోండి. ఓకే.